హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదంతా ఏమనుకుంటున్నారా? ఇదంతా కొబ్బరి, ఇలాచి వేసాను, అలాగే షుగర్ వేసాను. దీంతో ఇప్పుడు నేను కొబ్బరి లౌజ్, అంటే ఇది ఎప్పుడు నేను కొబ్బరి లౌజ్ దేంతో చేస్తానంటే, కొబ్బరి స్వీట్ అనుకోండి, కొబ్బరి బర్ఫీ అనుకోండి. ఎప్పుడు నేను మామూలుగా ఎలా చేస్తానంటే బెల్లంతో చేస్తాను, ఈ మాట మాత్రం షుగర్తో చేస్తాను. సో దీంట్లో కొంచెం కలర్ వేసి చేసేస్తే చాలా టెంప్టింగ్గా ఉంటాయి, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి. సో ఇది గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. సో ఇలాచి వేసుకున్నాను, అలాగే పంచదార వేసుకున్నాను కొంచెం. తర్వాత మళ్ళీ పంచదార వేస్తాను అనుకోండి, ఫస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు ఇలా వేసేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని గ్రైండ్ చేసి వేసేస్తాను. గ్రైండ్ చేసేసి ఒక పేస్ట్గా, అదే మన కొబ్బరి బ్యాటర్, అది మన ఏమంటారు దాన్ని, కొబ్బరి లవ్స్ చేసుకునేటప్పుడు మనకి ఎలా వస్తుందో మిక్సీ చేసుకుంటే అది తయారు చేసి పెట్టేసుకుంటాను, మిక్స్చర్. ఓకే, సో నేను ప్యాన్లో నెయ్యి వేసేసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలాగా నేను గ్రైండ్ చేసిన కొబ్బరి వేసేసాను. తురమలేదండి ఈ మాట, ఎందుకంటే నేను చేసేది ఇలాగ కదా, బర్ఫీ టైప్ కానీ సర్కిల్స్ కానీ చేసేస్తాను. దీంట్లో కొంచెం కలర్ వేస్తాను, మ్యాక్సిమం ఆరెంజ్ కలరే వేస్తాను కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అస్తమాను కొబ్బరి కూరల్లోనూ లేదా పచ్చడి చేసుకోవడం కన్నా ఇలా అప్పుడప్పుడు చేసుకోవడంలో తప్పులేదు. స్వీట్ అనేది, డెజర్ట్ అనేది చేసుకోవడంలో తప్పులేదు. సో మీకు ఇవాళ ఒక స్వీట్ చూపించేస్తున్నాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి ఇందులోనే మనం ఇలాచీ వేసేసాం కాబట్టి ఇంకా మళ్ళీ మనం సపరేట్గా ఇలాచీ వేయక్కర్లేదు. కొంచెం పంచదార కూడా వేసేసాం. ఇది కొంచెం బాగా వేగిపోయాక మనం మళ్ళీ పంచదార వేస్తాం. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇది దీని పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి వేయించేసుకున్నాక మిగతా ప్రొసీజర్ చూపిస్తానండి. సో బాగా వేగిపోయిందండి మంచిగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఇలా వేయించేసుకోవాలి. దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిందండి, ఇంకెక్కువ అవ్వకూడదు. ఇప్పుడు మనం పంచదార వేసేసుకోవాలి. నేను ఫుల్ గ్లాస్ పంచదార వేసేసాను, కొంచెం తగ్గించుకోవచ్చు కూడా, అవసరం లేదు. ఇలా, ఎందుకంటే ఇందాక కూడా మనం వేసాం, గ్రైండ్ చేసేటప్పుడు వేసాను, మీకు చూపించాను కదా. సో ఇది సరిపోతుందండి. మొత్తం అంతా అయిపోయింది, బాగా అంటే బాగా అయిపోయింది. మంచి వాసన వస్తుంది, దోర వాసన వస్తుంది, వేయించిన దోర కొబ్బరి వాసన వేస్తుంది. ఇందులో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, జీడిపప్పు కానీ మీకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. నేనైతే యాజ్ టీజ్గా ఇంకేమీ చేయట్లేదు, జస్ట్ ఇలాచీ ఫ్లేవర్ వేసాను, నెయ్యి వేసాను, ఇంకొంచెం నెయ్యి వేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం కలర్ వేసేస్తాం కాబట్టి మళ్ళీ ఇంకా నేను నెయ్యి వేయను, సరిపోతుందండి. ఆ కలర్ నేను ఎందులో వేసానంటే వాటర్లో కాకుండా పాలల్లో వేసేసాను. సో పాలల్లో వేసేసిన కలర్ని నేను ఇందులో వేసేస్తాను. దీన్ని ఇప్పుడు ఇలాగా మొత్తం అంతా కలిసేటట్టు చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా మనం చేసేసుకున్నాం అనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చక్కగా ఉండలు కట్టేసుకోవడమే, ఎందుకంటే ఇది బాగా వేగిపోయింది కదా, పంచదార వేసేసాం, చక్కగా కలర్ వేసేసాం. ఒక 2 మినిట్స్ ఉన్నాక మనం తీసేయచ్చు. 2 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. అదంతా పాల మీద మీగడండి. నేను మన ఇంట్లో కోవా అలాంటివి ఏమి ఉండవు కాబట్టి నేను పాల మీద మీగడ వేసేసాను. సో కోవా లేదని చెప్పి మనం మానేసుకోలేము కదా, చేసుకునేవన్నీ చేసేసుకోవాలి కదా. ఇంట్లో ఉన్న వాటితోనే మనకి ఏది ఈజీగా చేసుకోవచ్చో మనం తెలిసేసుకోవాలి. సో ఏదో కొనుక్కుని బయట నుంచి తెచ్చేసుకుని అలా చేసుకునే బదులు చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసేసుకోవచ్చు. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇందులో మీరు జీడిపప్పులు వేసుకోవచ్చు, బాదం పప్పులు వేసుకోవచ్చు, వేయించిన కిస్మిస్ వేసుకోవచ్చు. బట్ నేను ఏమీ వేయదలుచుకోలేదు, జస్ట్ ఇలాచీ వేసేసాను కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కూడా వేసేసాను, ఇంకేది అవసరం లేదు. మీకు ఇందాకనే చూపించాను, స్టార్టింగ్లో నెయ్యి వేసాను, ఇందాక 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి నేను మిల్క్ మేడ్ వేసేసినాను. మిల్క్ మేడ్ వేస్తే ఏమవుతుందంటే ఈ కోవా టేస్ట్ అన్ని టేస్ట్లో వచ్చేస్తాయి అన్నమాట. మనం ఏదైతే వెయ్యలేదు అని అనుకుంటామో అవన్నీ ఆల్రెడీ దీంట్లో చిక్కదనం వచ్చేస్తుంది అనమాట, అన్నిటికీ వెళ్తుంది, స్ప్రెడ్ అవుతుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట మిల్క్ మేడ్ వేస్తే. ఇలాంటి కొన్ని స్వీట్స్లో ఇది చూడడానికి క్యారెట్ హల్వాలా ఉంది, ఇది కానీ క్యారెట్ హల్వా కాదు, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి స్వీట్. దీన్ని కొంచెం చల్లారాక నేను ఉండలు చేసేస్తానమాట.
నాకు మా ఇంట్లో ఒక చెక్క పెద్ద అదే మొత్తం ఒక్క కొబ్బరికాయతో నేను చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే ఎన్ని కొబ్బరికాయలు ఉంటే అన్ని కొబ్బరికాయలతో చేసేసుకొని చక్కగా ఉండలు చేసి పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. రోజుకి ఒక్కొక్కటి తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పంచదార వాడడంలో తప్పలేదు. అస్తమానం అయితే మనం అస్తమానం తినాలి అనుకున్నప్పుడు బెల్లం వాడచ్చు. ఇలా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎవరైనా వస్తారు అనగా, లేదా కొంచెం స్వీట్గా తినాలని అనిపించినప్పుడు, లేదా పిల్లలకి పెట్టాలని అనిపించినప్పుడు మీరు ఇలాగా షుగర్తో చేసేసుకోవచ్చు. సో అయిపోయిందండి, మొత్తం అంతా అయిపోయింది. దీన్ని ఇంకా బంద్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి లాస్ట్ అండ్ టచ్ నెయ్యి, అంతేనండి, ఇంకేం వేయక్కర్లేదండి. సూపర్ సూపర్ టేస్టీ, చాలా డెలిషియస్ స్వీట్ కొబ్బరి స్వీట్. కొబ్బరి బర్ఫీ అనుకోండి, కొబ్బరి లడ్డు అనుకోండి, ఎలా అయినా మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి తప్పకుండా చేయండి, వాళ్ళని సాటిస్ఫై చేయండి, మీరు కూడా హ్యాపీగా ఉండండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.